అశ్విరెడ్డి గురించి ఏమంటారు? అంటే పెళ్లి చేసుకుంటా అని మోసం చేసి 5-6 ఇయర్స్ 18 ఆర్ సంథింగ్ 2019, 18 నుంచి ప్రేమాయణం సాగించి మ్యారేజ్ చేసుకుంటా అని డబ్బులు లాక్కొని ఇప్పుడు ధర్మేంద్ర అనే వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో సత్యనారాయణమూర్తి గారు కేసు పెట్టడం జరిగింది. నా పైసలు నాకు రిటర్న్ ఇచ్చేయండి, పెళ్లి చేసుకుంటలేవని. దీని మీద ఏమంటారు? అంటే అమ్మాయి తప్ప, ఇటు అబ్బాయి తప్ప? వన్ సెకండ్. ఎవరైనా ఒక అమ్మాయి హీరోయిన్ అవ్వాలనో ఫేమ్ అవ్వాలనో ఇండస్ట్రీకి వచ్చింది. ఫస్ట్ వీళ్ళ స్టెప్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే టిక్ టాక్ ద్వారా చిన్న చిన్న ఫేమస్ అయ్యి అది బ్యాన్ అయిన తర్వాత వెంటనే రీల్స్కి వచ్చి ఆ రీల్స్లో ఫాలోవర్స్ పెరుగుతా ఉండేసరికి ఒక చిన్న స్టేటస్ వస్తుంది. ఆ చిన్న స్టేటస్ని వెంటనే ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి అప్పట్లో బిగ్ బాస్ వచ్చింది. సీజన్ 3, 4, 5 అంతా అలాగే చేశారు. ఇన్స్టాలో వాళ్ళందరినీ తీసుకున్నారు. అలా ఒక ఈమె తలుపు కూడా తట్టాల్సి వచ్చింది. అదృష్టం బాగుండి ఆవిడ వచ్చింది, జూనియర్ సమంత యూటిలైజ్ చేసుకుంది. ఆ తర్వాత ఒక సీజన్లో కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆమెను పిలవడం స్టార్ట్ అయింది. రెండోసారి వచ్చేసరికి ఆల్రెడీ ఆ ప్లాట్ఫామ్ అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి కొంచెం ఎక్కువ కాలం ఉండగలిగింది, చలాకీగా ఉండగలిగింది, పేరెంట్ వీక్ వరకు ఉండగలిగింది. కొంచెం ఆమెకంటూ ఒక ఇది వచ్చింది. ఇక తర్వాత ఆ ఛానల్ ఏదైతే ఆ రియాలిటీ షో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రియాలిటీ నుంచి ఎలిమినేట్ అయినాక కూడా వాళ్ళని ఇట్లాగే పట్టుకొని ఇంకేదో ప్రోగ్రామ్ అట్లా తిప్పి ఇంకా ఫేమస్ చేస్తారు. అంటే రోజు విడిచి రోజు అంటే కాకుండా ప్రతిరోజు పని ఉండేలాగా ఈ పిల్ల తయారైంది. రోజు పని ఉంటుంది, దానికి తగ్గ మెయింటెనెన్స్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల మీద చేయేసిన, మొహం మీద చేయేసిన కనీసం లక్షలే ఈ రోజుల్లో. అండ్ డైలీ రొటీన్ బాడీ కేర్, ఫేస్ కేర్ ఇవన్నీ ఉంటాయి. కాస్ట్యూమ్స్ కూడా వేసింది వేయకూడదు, ఎందుకంటే ఫోటోలలో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి. మరి ప్రతిరోజు నేను కనీసం అట్లీస్ట్ మినిమం 10,000 వరకు నా మేకవర్ చేసుకోవాలనుకున్నా ఆ రోజు నాకు 10,000 సంపాదన ఉండాలి కదా. ఈ షోలకి వాటికి వీటికి పిలిస్తే పర్ డే 10,000-15,000 20,000 ఎంతో కొంత ఇస్తా ఉంటారు. దానికి తగ్గట్టు ఈమె ఖర్చులకే అయిపోతా ఉంది. ఇంక ఎక్స్ట్రా లేదు మిగలవు వీళ్ళకి. ఎప్పుడన్నా ఏదన్నా చిన్నగా ఫిల్లింగ్ చేయించుకోవాలనుకున్నా, బొటాక్స్కి వెళ్ళినా, ఏదైనా హెయిర్ ఎక్స్ట్రాలు పెట్టించుకోవాలన్నా, లేకపోతే ఇంకేదైనా ట్రీట్మెంట్స్కి వెళ్ళాలన్నా వీళ్ళకి ఆ లంసమ్ అమౌంట్ 2 lakhs 3 lakhs కైండ్ ఆఫ్ అమౌంట్ అప్పటికప్పుడు దొరకవు. సరే అట్లా ఉంటారు. అండ్ నాట్ ఓన్లీ వీళ్ళు, బయట అయినా సరే ఎక్కడైనా సరే, ఈవెన్ అమీర్పేట్ హాస్టల్ పిల్లలైనా సరే ఒక బాయ్ ఫ్రెండ్ దొరికాడు అంటే వాడుకోవడం అనొద్దు, దాన్ని తప్పది. బాయ్ ఫ్రెండ్ దొరికాడు అంటే అది వాడుకోవడం, వీడు కూడా వాడుకోవడమే కదా. ఇప్పుడు వాళ్ళు ఆశ పడుతున్నారు అంటే నువ్వు ఆశ పెడుతున్నావు అనగానే అంటారు, నువ్వెందుకు చూపిస్తున్నావు ఇది, నాకు అంత ఉంది, నాకు ఇంత ఉంది, నాకు కారు ఉంది, బంగ్లా ఉంది, నాకు అంత అన్ని కోట్లు ఆస్తుందని నువ్వు చెప్తున్నావు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళల్లో ఎవరైనా మైండ్ ఉంటే ఫిల్టర్ చేసి నేను కొంచెం టాప్ లో పెడతారు. నెక్స్ట్ బయటికి వెళ్ళాలన్నా నీతో వస్తారు, నువ్వు ఏదైనా కొనిస్తావు. లగ్జరీ రిసార్ట్కి వెళ్ళినా నువ్వే ఖర్చు పెడతావు, ట్రిప్కి వెళ్ళినా నువ్వే ఖర్చు పెడతావు, ఫ్లైట్ ఎక్కినా నువ్వే ఖర్చు పెడతావు, ఎయిర్పోర్ట్లో షాపింగ్ చేసినా నువ్వే ఖర్చు పెడతావు. నెక్స్ట్ పండగలు, పబ్బాలు, వేడుకలు, బర్త్డేలు కానీ లేకపోతే ఇంకేమన్నా వచ్చినా నువ్వే ఖర్చు పెడతావు. అండ్ మరీ అల్ట్రా రిచ్, అల్ట్రా మ్యాక్స్ రిచ్ కాబట్టి వీళ్ళకి ఏంటి, బర్త్డేకి ఒక గోలుసో ఉంగరాలో ఇవ్వాలి. మామూలు సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇస్తున్నారు, అలాంటిది వీడు ఇంకా పెద్ద అపర కాబట్టి ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకా ఇటువైపు ఈ అపర కుబేరులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి బాగా సంపాదించుకున్న తర్వాత క్లబ్కో పబ్బుకో వెళ్తారు, అక్కడికి వెళ్ళి తాగేసి రావచ్చు, ఉంగరాలు పెట్టుకోవచ్చు, గోల్స్లు వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కూడా ఒక సెలబ్రిటీ కూడా ఉంటే బాగుండని ఫీల్ అవుతారు. వాళ్ళతో కలిసి ఐపీఎల్ చూడాలి, వాళ్ళతో కలిసి ఈషా ఫౌండేషన్ దగ్గర ఫోటోలు దిగాలి, వాళ్ళతో కలిసి గోవా ట్రిప్కి వెళ్ళాలి, వాళ్ళతో కలిసి బాలీకి వెళ్ళాలి. ఈ టైప్ ఆఫ్ ఉంటాయి వీళ్ళకి కూడా. ఈ క్రమంలో ఈయనకు దొరికింది ఆవిడ, పాపం ఆమెకు కూడా ఈయన దొరికాడు. ఇప్పుడు అశోక్కి యాజ్ ఎ బాయ్ ఫ్రెండే పరిచయం అయ్యాడు అనుకుందాం. ఇప్పుడు ఆ పిల్ల బాయ్ ఫ్రెండ్ అడగడం తప్ప? ఏ గర్ల్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అడుగుతారు, నా బాయ్ ఫ్రెండ్ కాబట్టి నా హక్కని అడుగుతారు వాళ్ళు. ఆడపిల్లలకి ఏం కావాలి, గొలుసులు, నగలు, నట్రా, చీరలు, గాజులు, అంతకు మించి ఇంకేముంటాయి, లిప్స్టిక్లు, మేకప్లు, అంతే కదా. మెయింటెనెన్స్ కావాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఏమన్నా అప్పుడప్పుడు అప్లోకి ఇప్పుడు అవసరాలు ఉన్నా కూడా వీడిని అడుగుతా ఉంటారు. నువ్వు ఆశ పెట్టావు కాబట్టి అవి ఆశ పడింది, నువ్వు ఇస్తున్నావు కాబట్టి అవి తీసుకుంది. ఇక్కడ అంత మించి ఇంకేం లేదు. కాకపోతే ఏ బంధం అయినా సరే బ్రేకప్ అయినప్పుడు నాకు ఇచ్చేయి, అక్కడ దాకా వస్తావు. పెళ్ళైన తర్వాత బ్రేకప్ అయింది అనుకో, ఆ భరణమో గిరణమో ఏదో ఉంటుంది. మన ఇదేంటి ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లి కాకుండా మధ్యలో బ్రేకప్ అయింది అనుకో,
ఎవరు వాళ్ళ అడ్జస్ట్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. లవ్ టైంలో బ్రేకప్ అయింది అనుకో, మామూలు పిల్లలంటే ఇట్స్ ఓకే, కాకపోతే పోనీలే అనుకుంటారు. అవును. బాగా రిచ్ ఉన్నోడు ఈ ఖర్చు పెట్టుబడులు పెట్టాడు పెట్టేవాడు. అనుకో, అప్పుడు వాడికి ఏంటి, ఈమె వెళ్ళిపోయింది, ఇంకా నేను ఇప్పటిదాకా పెట్టింది నాకు కావాలి, మళ్ళీ ఇంకొక దానికి ఇచ్చుకుంటారు. అవును. కొత్త ఇంకోరు వస్తారు, నాకు ఇంకో సెలబ్రిటీ రాదా, అవును. ఆమెకి ఇచ్చుకుంటా. ఉమ్. ఆ టైప్ ఆఫ్. అయితే ఇప్పుడు ఇదేంటి, ఎట్లా పెళ్లి చేసుకోబోతున్నాంలే అన్న భ్రమలో ఉన్నప్పుడు కొన్నాళ్ళు, అదే. ప్రేమ బాగా పీక్స్ లో ఉన్నప్పుడు, ఇక మేము పెళ్లి చేసుకుంటాం అన్న భ్రమలో ఉన్నప్పుడు అడిగిందల్లా ఇచ్చుకుంటాం. ఇప్పుడు ఏంటి, ఆ గొలుసు బాగుంది, అబ్బా ఇప్పుడు 25 లక్షలు పెట్టి గొలుసు, నా పిల్లమే కదా, ఇన్వెస్ట్ చేసినట్టు ఉంటది. ఎక్కడికి పోతుంది ఆ గొలుసు, అంతే. నా మనదే ఇంట్లోనే కదా. ఉంటది, నా బీరువాలోనే ఉంటది. నెక్స్ట్ ఇంకోటి, ఓ విల్లా కొనాలన్నా, కారు కొనాలన్నా అలా ఉంటది. కానీ ఒకనొక టైంలో బ్రేకప్స్ అవుతాయి. ఈ మధ్య కాలంలో ఏ బ్రేకప్ ఎలా అవుతున్నాయంటే, ఒక పెద్ద స్టార్ సెలబ్రిటీ అవుట్ ఆఫ్ వెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న వాళ్ళది కూడా, ఆమె వచ్చిన డ్రగ్స్ కేసులో ఆమె పేరు వచ్చింది కాబట్టి Cancel. అది ఎక్కడ గొడవలో క్యాన్సిల్ అయ్యి తర్వాత కొంతకాలానికి విడాకులు అయ్యాయి. అవును. నెక్స్ట్ అంతకుముందు కూడా కొన్ని ఇవి అంతెందుకు, మా రాజ్ తరుణ్ లావణ్య కేసు ఆ కూడా ఎగ్జాంపుల్ అవును. అది వాళ్ళు దానివల్ల. బాగానే ఉన్నప్పుడు ఈమెను 3 నెలలు దూరం పెట్టినందుకు, డబ్బులు ఇవ్వనందుకు ఆమె విరుచుకుపడి అంత చేసింది. అవును. దూరం పెట్టడానికి కారణం ఏంటి, ఆమె డ్రగ్స్ కేసులు ఇరుక్కున్నందుకు ఆయన దూరం దూరం పెట్టడం పెట్టాడు. జరిగింది. ఇట్లాంటి కొన్ని టైంలో ఈ పిల్లకు కూడా మేబీ ఆ కేపీ చౌదరి ప్రొడ్యూసర్ టైంలో ఆయన డ్రగ్స్ విషయాల్లో ఈమె పేరు ఎందుకు వచ్చింది ఉమ్. ఏమో, అదే. ఏమో ఆ టైంలో నీ పేరు ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చిందని ఏమైనా గొడవ పడవచ్చు, లేకపోతే ఏమో నాకు వద్దని ఈయన అనుకోవచ్చు. అండ్ లేదు అంటే వీటిని సెకండ్ హ్యాండ్ అంట, ఉమ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో అదేంటిది ఫస్ట్ మ్యాన్ కాల్ మనీ బిజినెస్ అవును. చేసుకుంటూ ఊర్లంతా మోసాలు చేశారంట. అట్లా వీళ్ళు వద్దనుకొని ఉండొచ్చు, ఎవరో ఇద్దరు రెండు విధాలుగా వద్దనుకున్నారు. ఉన్నాను. ఆ వద్దనుకునేది ఎప్పుడు, ప్రేమించే రోజుల్లో, గిఫ్ట్లు ఇచ్చుకునే రోజుల్లో తెలియలా. పెళ్లి దాకా వచ్చి అవన్నీ అయిన తర్వాత కొంతకాలానికి తెలిసింది. అంతే. ఆ కొంతకాలానికి తెలిసినప్పుడు మీరు ప్రేమించుకునే రోజుల్లో ఇచ్చుకునేవన్నీ ఎట్లా బ్రేకప్ అయింది కాబట్టి నేను అంత ఇచ్చా, ఓ 10 కోట్లు నాకు ఇచ్చే నువ్వు అన్నావు. మరి నువ్వు ఓ ఈ 25 లక్షల నగలకి ఇన్ని లక్షల కారో ఏదో ఇచ్చావు, వెళ్ళా ఇచ్చావు అంటే ఆ పిల్లని ముట్టకుండానే ఇచ్చావా? వాస్తవం. ఉమ్? నీ 10 కోట్లు నీకు ఇస్తావు, మరి ఆ అది పిల్ల ఇచ్చావు. నువ్వు ఆ డ్యామేజ్ ఎలా తిరిగిస్తావు, ఉమ్. ఏం చేసి తిరిగిస్తావు, ఎలా ఆమెను మళ్ళీ క్లీన్ చేస్తావు, ఇవన్నీ ఉంటాయి. అయితే మధ్యలో మాటలు వచ్చాయి. అప్పటికి కూడా అశూర్ రెడ్డి కాల్ ఒకటి లీక్ అయింది నిన్న. అవును. అందులో ఏముందంటే, నీ 1.5 కోట్లు ఇచ్చేస్తాను నేను మేలో, అవును. తర్వాత నేను ఎప్పుడైనా సంపాదించినప్పుడు నీకు ఇస్తా, మధ్యలో పెద్ద మనుషులుగా వీళ్ళని పెడతా అని చెప్పింది. దేనికంటే ఇప్పుడు పలానా డబ్బారేకుల సుబ్బారావు 1 కోటి ఖర్చు పెట్టాడంట అంటే ఎవడు మాట్లాడు. ఒక చిన్న సెలబ్రిటీ ఆడి దగ్గర 1 కోటి తీసుకుందంట అంటే 500 మంది మాట్లాడతారు. ఆ పిల్లకు ఉన్న ఇదే మన మీడియా కూడా అలాగే ఉంది కాబట్టి, సో ఇక్కడ అశూర్ రెడ్డి అని వస్తుంది. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళారు, వాళ్ళ మమ్మీ డాడీ దూరంగా ఉంటారంట అని తెలిసింది. వాళ్ళ నాన్న కూడా వాళ్ళ అమ్మ వాళ్ళే అని ఎందుకు అన్నాడంటే, అది ఆవేదన, కంప్లైంట్ కాదు. అవును. ఏంటంటే సినిమాల్లోకి వెళ్తాను అంటే నేను వద్దన్నాను, ఆమె సరే అనింది, దానివల్ల ఇక్కడ దాకా వచ్చింది. నేను వద్దన్న ప్రతిసారి ఆమె కూతురే కదా, పర్లేదు అడిగింది కదా అని చెప్పి ఆమె కాంప్రమైజ్ అయింది. అదే చెడగొట్టిందంటే ఒక ఆవేదనలో అన్నాడే కానీ కంప్లైంట్ చేయలా, నా భార్య పెద్ద సైకో, నా కూతుర్ని ఏదో చేసిందని చెప్పలా. వీళ్ళకి అలా పోర్ట్రే అయింది. సో ఈ రకంగా ఆమె ఎందుకంటే డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకునే క్రమంలో, ఒరే నీకు ఇంత ఇచ్చేస్తారా పో, ఎంతో కొంత నాకు ఇచ్చావు కదా నా దగ్గర ఉన్న దాంట్లో, ఇప్పుడు నువ్వు ఖర్చు పెట్టింది, నువ్వు రిసార్ట్స్ లో ఖర్చు పెట్టావు, ఫ్లైట్ లో ఖర్చు, అదంతా నేను ఎందుకు ఇస్తా అని పెట్టుకున్నావు. సరే ఇక నువ్వు బంగారం గింగారం అంటే నా దగ్గర నువ్వు కొనిచ్చింది ఏదో ఉంది, అది ఓ ఇంకా నాకు సంబంధం లేదు, మా అమ్మకు ఫోన్ చేయకు, నాన్నకు ఫోన్ చేయకు, కావాలంటే నేను నీ మీద కంప్లైంట్ పెడతాను, నువ్వు కూడా మమ్మల్ని హెరాస్ చేస్తున్నావు, బెదిరిస్తుందని చెప్తున్నారు. అంతే, అంటే వీడు బెదిరిస్తే కరెక్ట్, ఆమె బెదిరిస్తే తప్ప. మా అమ్మకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు, మా నాన్నకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని అడిగింది. విషయం నీకు నాకు మధ్యలో, అర్థమైందా? మా అమ్మ వచ్చి బాబు మా కూతురికి వడ్డానం పెట్టు అని అడగలేదు, మా నాన్న వచ్చి నా కూతురికి కిరీటం చేయించమని అడగలేదు. వాళ్ళ నాన్న వద్దని అన్నాడు కదా, అన్న తర్వాత కూడా వాళ్ళ నాన్నని కేసు పెట్టడమే ఆశ్చర్యం. ఎగ్జాక్ట్లీ, అందరి పేర్లు రాసావు. అండ్ ఇంకోటి, ఎఫ్ఐఆర్ కాపీ బయట సర్క్యులేట్ అవుతుంది అంటే ఎఫ్ఐఆర్ కాపీలో వాళ్ళ ఫోన్ నెంబర్లు, అడ్రస్ ఉన్నాయి. మైకులు పట్టుకొని వాళ్ళ ఇళ్ళకి అక్కడిక్కడికి వెళ్తే వాళ్ళకి పరువు తక్కువ అవుతుంది, మీడియా అంటే కూడా తెలియదు. ఇంత ఉంటాయి కాబట్టి డ్యామేజ్ కంట్రోల్ కోసం అశూర్ రెడ్డి ప్రయత్నిస్తే, దాన్ని కూడా చూడు ఎట్లా రెచ్చిపోతుందో. అశూర్ రెడ్డి అసలు ఈమె కావాలని చేయాల, అశూర్ రెడ్డి వెనకాల ఉన్న కొత్త బాయ్ ఫ్రెండ్, ఆ కొత్త బాయ్ ఫ్రెండ్ కావాలనే వీళ్ళని ట్రాప్ చేసి డబ్బులు లాగారు, ఇక ఎవడికి నచ్చినట్టు వాడు చెప్పుకుంటున్నాడు. సరే ఏది ఏమైనా సరే, ఈ కేసు, ఇలాంటి కేసులు నిన్నటి నుంచి మొన్నటి నుంచి 190 వచ్చాయి.
అవును. కానీ అందులో ఒక అష్యూరిటీ ఉంది కాబట్టి మాట్లాడుకుంటాం. సెలబ్రిటీ కాబట్టి. అంతెందుకు ఇప్పుడు మంగ్లీ మైక్రో ఫైనాన్స్ అన్నారు కదా, అవును. మొన్న సజ్జనార్ గారు మంగ్లీ కలిసిన తర్వాత నెక్స్ట్ డేనే బ్యాంక్ ఉద్యోగులందరూ కలిసి ఏదో చేసి డబ్బులు లాగారు, హ్యాక్ చేసేయడం అని బయట పెట్టాడు. అంటే మన పర్సనల్ అకౌంట్స్ అన్ని కూడా నాట్ సేఫ్. అవును. ఆ వార్తని ఎవడు హైలైట్ చేయాల, ఇంకా మంగ్లీ 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 అని అదే చూడు, వాస్తవం. అట్లా ఉంది సెలబ్రిటీ పరిస్థితి. ఉంది ఇప్పుడు కాబట్టి. అష్యూరిటీ. అంత ముందు కూడా అంతే కదా, హేమ 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 అవును, అన్నారు. అవును. పాప ఆమె తప్పు లేదంటే ఎవడు మాట్లాడాడు? ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు. అంతే. మంగ్లీ గురించి కూడా అంతే, ఆమె తప్పు లేదని తెలిస్తే ఎవడు మాట్లాడు. ఇప్పుడు అష్యూరిటీ కూడా అంతే, తప్పు లేదంటే మళ్ళీ ఎవరు మాట్లాడరు. కానీ బ్లేమ్ చేయాల్సినంత కాలం చేసి మాత్రం రోడ్డు మీదకి వదిలేస్తారు. ఓకే. ఓవరాల్ గా ఇది లవ్ లో జరిగినప్పుడు ఏది బయటికి రాదు, బ్రేకప్ అన్నప్పుడే అన్ని బయటికి వస్తాయి అన్నది బ్రేకప్ అయిన ఉదాహరణ. బ్రేకప్లు కూడా బాగానే పద్ధతిగా అవుతాయి. ఎవరి సామాన్లు పట్టుకెళ్ళడం కూడా చూసాం మనం. అవునవును. ఒక ఇంట్లో కలిసి ఉంటారు లివింగ్ లో, అదే అదే వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆమె పట్టుకెళ్తే వీడి పట్టుకు ఇద్దరు కలిసి కొనుక్కుని ఆడనే వదిలేసిపోతారు, అదే కూడా మాకు సంబంధం లేదని. ఇలాంటి బ్రేకప్లు చూసాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే వీడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, ఆమె చీపో అంటుంది. ఆ తర్వాత వీళ్ళ మమ్మీ డాడీ సపరేట్ ఉన్నారని తెలిసింది వాడికి, అడిగేటోళ్ళు ఎవరు లేరు. ఇదే కరెక్ట్ టైము. ఆల్రెడీ లైమ్ లైట్ లో మంగ్లీ ఉంది, సేమ్ ఇదే టైంలో ఈమెను కూడా బయట పెడితే నాకు కూడా ఏదో అవుతుంది అని చెప్పి కావాలనే పెట్టారు. ఓకే.